ఆకివీడి పెదపేట పురాతన రామాలయానికి సంబంధించి గత 2 రోజుల క్రితం ఆ పురాతన రామాలయాన్ని కూల్చివేసి నూతన రామాలయం నిర్మాణం చేపట్టడానికైతే రఘురామకృష్ణరాజు కంకణం కట్టుకున్నారు. అయితే దీనికి సంబంధించి అర్ధరాత్రి వేళ పురాతన రామాలయాన్ని ఏ విధంగా కూలుస్తారంటూ దీనిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి కుల వివక్షత పోరాట సమితి సిపిఎం మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్ ఉన్నారు. సార్ నమస్తే. అసలు ఏ విధంగా చూడాలి? అది పురాతన రామాలయం అని ప్రభుత్వం చెప్తుందంటున్నారు. ఆ పురాతన రామాలయ స్థానంలో నూతన రామాలయం పునర్నిర్మిస్తున్నామని రఘురామకృష్ణరాజు చెప్తున్నారు. మీకు వచ్చిన అబ్జెక్షన్ ఏంటారు? ఇప్పుడు ఆకివీడు దళితపేటలో ఉన్నటువంటి ఈ రామాలయం సంస్థ అది వాస్తవం రామాలయ సంస్థ కాదు. ఇది ఎప్పుడూ సుమారు 40-50 ఏళ్ళ నుంచి గొంతెనమ్మ గుడిగా అక్కడ ఉండటం, నంది విగ్రహాన్ని పెట్టుకుని వాళ్ళు పూజ చేసుకోవడం, ముందు సత్రం కింద వాడుకున్నారు. తర్వాత వాళ్ళు గొంతెనమ్మ గుడి కింద వాడుకుని నంది విగ్రహం పెట్టుకుని అక్కడ తీర్పులు పేటలు ఉన్నటువంటి కూచిపిచ్చావాట మాట్లాడుకునేటువంటి సంఘం పనులు లాంటివి చేసుకుంటూ ఉన్నారు. 1971లో ఆకివీడు ఎస్ జంక్షన్ కాడ ఒక రామాలయం పాడైపోయి పడిపోయేలా ఉంటే అందులో రాముడి సీత విగ్రహాలు ఉంటే ఈ వయసులు వ్యాపారం అక్కడ ఉంటున్న వాళ్ళు ఈ పెద్దపేటలో ఉన్నటువంటి నంది విగ్రహం కాడ ఉన్నటువంటి సత్రంలో ఇక్కడ పెట్టుకుంటామని చెప్పేసి పెద్దలు పర్మిషన్ అడిగి, అది కూడా 15 ఏళ్ళ క్రితం అంటే పెట్టుకుని దానికి ఉందని చెప్పన్నారు. అప్పటి నుంచి కూడా ఆ విగ్రహాలు అలా ఉన్నాయి. వాళ్ళ కొంత 5-6 ఏళ్ళు వాళ్ళు బతుకున్నంతకాలం పూజలు చేస్తారు విగ్రహాలకి. వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ పూజలు కూడా మానేశారు. ఎవరు దానికి పుచ్చుకోలేదు. ఇది వాస్తవంగా వాళ్ళు దళితపేట ఉన్నటువంటి ప్రజలు ఏమంటున్నారంటే, మరి గొంతెనమ్మ కూడా హిందూ దేవత, మేము గొంతెనమ్మ గుడి కట్టండి, గొంతెనమ్మ గుడి కట్టితే మాకు ఎవరికి అభ్యంతరం కాదనేటువంటిది వాళ్ళు ఉన్నటువంటి ఆవేదన, ప్రజల ఆవేదన. అసలు దీనికి ఈ రాజకీయ కారణంగా చూడాలి. ఇది దళితులు అనేటువంటిది కాకుండా మత రాజకీయ కోణాలు చూడకపోతే కనుక ఇష్యూ పక్కదారి పడుతుంది. ఈ రఘురామకృష్ణరాజుకి ఈయనకి నియోజకవర్గంలో అన్ని వర్గాలతో ఎడల ఒక రకంగా ఇతని ఎడల చాలా వ్యతిరేకత, మళ్ళా రాబోయే ఎన్నికల్లో ఈయనకి సమరగీతం పాడదామనేటువంటి ఉద్దేశంతో అన్ని వర్గాల ప్రజలు కూడా ఉన్నారు. అదే తెలుగుదేశం పార్టీలు కూడా అనేక మంది వ్యతిరేకత పైకి చెప్పని ఉన్నారు. దీన్ని రాబోయే ఎన్నికల్లో మనకి ఆయనకైనా ఆయన కుమారుడు కానీ టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ సీట్లు ఇవ్వరు. కాబట్టి దీన్ని మతం, ఈ రామాలయాన్ని మతం అనే పేరుతో రెచ్చగొట్టి, గుడి అనే పేరుతో రెచ్చగొట్టి బీజేపీకి దగ్గరయ్యి మళ్ళా రాబోయేటువంటి రాజకీయాల్లో ఈయన సీటు సంపాదించుకోవడానికి ఇచ్చేటువంటి రాజకీయ కోణం, రాజకీయ కుట్ర ఒకటే. రెండవది, ఈయన క్యారెక్టర్ మనం చూసినట్లయితే ఈయన సంగతి చాలా భారతదేశంలో అన్ని వర్గాలు కూడా తెలుసు. పార్లమెంటు సభ్యులకు గెలిచిన తర్వాత నియోజకవర్గం ఒక్కరోజు కూడా రాకుండా భయపడిపోయి ఢిల్లీలో ఉండి ఛానల్స్ దగ్గర పెట్టి ఈయన నీతి వాక్యాలు, నీతి పాఠాలు, రాజ్యాంగం గురించి, రాజ్యాంగ సిద్ధాంతం గురించి చెప్పినట్టు పెద్ద మనిషి. మరి అదే రాజ్యాంగం ఏం చెప్పింది? ప్రజల డబ్బు కొట్టకూడదు, ప్రజల డబ్బు దోచేయకూడదు, బ్యాంకుల డబ్బులు దొయ్యకూడదు. మరి ఆయన రాజ్యాంగం చెప్తుందిగా. మరి ఈయన 2,000 కోట్ల రూపాయలు బ్యాంకులో లోన్లు తీసుకుని విద్యుత్ ప్రాజెక్టులు పెడతామని చెప్పి తమిళనాడుకి ఇతర రాష్ట్రాల్లో తీసుకుని ఈయన 2,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు డిఫాల్టర్గా ఉంటే సిబిఐ ఈ పెద్ద మనిషి మీద మీరు బ్యాంకులు డిఫాల్ట్గా ఉన్నారో మీ ఆస్తులు వేలం వేయాలి అని కేసు బుక్ చేసి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే, ఈ నీతి వాక్యాలు చెబుతున్నట్టు ఈ పెద్ద మనిషి రఘురామకృష్ణరాజు గారు, డిప్యూటీ స్పీకర్ ఉన్నట్టు రఘురామకృష్ణరాజు గారు చాలా పెద్ద మేధావులకు ఫీల్ అయ్యి వాక్యాలు చెప్తున్నాడు కదా, నీతి వాక్యాలు. మరి నాకు నోటీస్ ఇవ్వకుండా నా మీద అది కేసు బుక్ చేశారు, అరెస్ట్కి వచ్చారని చెప్పి ఈయన కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. ఈయన మొన్న కూడా స్టే కూడా తొలగించినట్టుగా తెలుస్తూ ఉంది. మీరు ప్రొసీడ్ అవ్వండి అని స్టే తొలగించినట్టుగా. మరి ఇటువంటి డిప్యూటీ స్పీకర్గా రాజ్యాంగ పదవులు ఉన్నటువంటి పెద్ద మనిషి నీతి వాక్యాలు చెప్తున్నటువంటి రఘురామకృష్ణరాజు గారు మరి 2,000 కోట్ల రూపాయలు ప్రజల డబ్బులు ఉన్నాయి కదా. మీరు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయనే కాదు, ఇప్పుడు మన నర్సాపురం పార్లమెంటు సభ్యులు మినిస్టర్గా ఉన్నటువంటి శ్రీనివాసవరం గారు కూడా ఇండియన్ బ్యాంక్ డిఫాల్టర్గా ఉన్నాడు. 500 కోట్లు 1000 కోట్లు అయినా బకాయి ఉంది. ఈయనే కాదు, సీఎం రమేష్ కానీ, సుజనా చౌదరి కానీ, కావూరు సాంబశివరావు చనిపోయాడు, ఆయన వీళ్ళందరూ కూడా బ్యాంకులకి వేలాది కోట్లు ఎగ్గొట్టినటువంటి బాపతలేడు. వీళ్ళ యొక్క
ఈ ఎగ్గొట్టినటువంటి డబ్బుల్ని ఎగ్గొడతాకి దాన్ని మినహాయించుకోవటానికి ఆయా బీజేపీ పార్టీలు చేరి వీళ్ళ రాజకీయ ప్రయోజనం గురించి ఏమో ఉన్నారు. ఇప్పుడు దాన్నే ఈయన రావుగారి కృష్ణరాజు గారు ఆ విధమైనటువంటి 2000 కోట్ల నుంచి ఎగ్గొడతాకి 2000 కోట్ల నుంచి బయటపడటానికి రాబోయే కాలంలో రాజకీయ మళ్ళా అవకాశాల గురించి ఈయన రాజకీయ స్వార్థ ప్రయోజనాల కొరకు మతం కొలవ చిచ్చుపెట్టినాడు. దళితుల మధ్యన హిందువుల మధ్యన ఈనాడు చాలా ఒక రకం చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ వింద విశ్వవిద్య వాళ్ళ కార్యకర్తలు వేసుకొని అసలు బీజేపీ వాళ్ళు చేయవలసిన పనులను కూడా ఈయన చేస్తున్నాడు. బీజేపీ వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఈయన మరి అక్కడ వాళ్ళేం చర్చి కట్టమనలేదు దళితపేటలు ఆకివీళ్ళను. గొంతులం కూడా హిందూ దేవతే, మేము హిందువులు ఉన్నాం కట్టండి అని చెప్పి అన్నప్పుడు వాళ్ళ మనోభావాలకి, స్థానిక ప్రజల యొక్క మనోభావాలకి వ్యతిరేకంగా వాళ్ళు చెప్పిన ప్రకారం కాకుండా ఈనాడు ఈయన పెట్టడం జరిగింది. ఇది అసలు రెండోది కోర్టులో పెండింగ్లో ఉంది. పెండింగ్లో ఉండగా ఈయన అహంకారంతో, అగ్రకుల అహంకారం, భూస్వామ్య పెత్తందార అహంకారం, డబ్బు అహంకారంతో మరి కోర్టులో ఉన్నప్పుడు కూడా ఆ గుడిని తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళి 100 మందిని పోలీసులు తీసుకెళ్ళి ప్రతి దళిత ఇంటి ముందు 2-3 పోలీసులు పెట్టి ప్రజలను రానివ్వకుండా గుడి పడకూడదనేటువంటిది చాలా అది దుర్మార్గం, చాలా అన్యాయం ఇది. అంటే ఒక మాట చెప్పాలంటే కోర్టును కూడా కంటెంట్ ఆఫ్ ది కోర్టు కింద వస్తుంది ఈయనకి. రెండోది ఎస్సీ పేటకి వెళ్ళి ఎస్సీల మీద వ్యతిరేకంగా చేసినటువంటి సందర్భంలో గుడి కూల్చినందుకు ఈయన మీద కేసు బుక్ చేయాలి, కంటెంట్ ఆఫ్ ది కోర్టు కింద ఈయన కోర్టుకి ఒక తీసి అరెస్ట్ చేయాలి. రెండవది ఈయన మీద ఉన్నటువంటి వెళ్ళిన పోలీస్ అధికారుల మీద ఎస్ఎస్ట్ అట్రాసిటీ కేసు బుక్ చేయాలి. అక్కడ 144 సెక్షన్ ఉంది, పోలీస్ సెక్షన్ 30 అమల్లో ఉంది, పోలీస్ పికెట్ ఉంది. ఇంత ఉండగా 4-3 వెళ్తేనే 140% మీరు వెళ్ళకూడదు చెప్తున్నటువంటి ఈ పోలీసు వారు ఏ విధంగా ఆయన కూడా బందోబస్తుకి వెళ్ళి అర్ధరాత్రి వెళ్ళి ఆ పేటని భయభ్రాంతులు చేసి దళితులకి వీళ్ళకి ఎవరు లేరు, వీళ్ళ అమాయకులు, వీళ్ళకి ఎవరు అండలేరు అనేటువంటి ఒక ఏ భావంతో ఈనాడు దళితుల్ని పట్టించుకునే ఉద్దేశంతో ఈనాడు చేశాడు. కాబట్టి మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము రామాలయానికి కానీ గొంతమ్మ గుడి కడత మాకు అభ్యంతరం కాదు, మేము వ్యతిరేకం కాదు. వాళ్ళు రామాలయం గుడికి ఏదిది గొంతమ్మ గుడికి ఉందని ప్రజలు చెప్పడం సందర్భంలో ఆ ప్రజలతో మేము ఏకీభవిస్తూ ఉన్నాం. అదేమి లేకుండా రెండోది ఇప్పుడు ఈయన ఎంతవరకు వెళ్ళాడినా ఈయన వల్ల మళ్ళీ తాడేపల్లిగూడలో మిగిలిన చోట్ల ఆ చర్చిలకి పర్మిషన్ లీవ్ పడకూడదని చెప్పేసి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా చేస్తూ ఉన్నారు. ఇది చివరికి కూటమి ప్రభుత్వానికి సంకటంగా అవుతూ ఉంది. కూటమి ప్రభుత్వం కనుక సీరియస్ తీసుకుని చంద్రబాబు ఈయన్ని బర్తరఫ్ చేసి వెనక పంపించాలి. లేకపోతే మొత్తం రాబోయే కాలంలో ఇప్పటికే కూటమి ప్రభుత్వం మీద అనేక రకాలైనటువంటి సమస్య పరిష్కారం కాకుండా వ్యతిరేకత బాగా పెరుగుతూ ఉంది. ఈ మతం కులం చిచ్చుతోటి అంటే మొత్తం సహజీవనం చేయకుండా చాలా ఆందోళన కలిగిస్తూ ఉంది. రెండోది స్పష్టంగా చెప్పాడు, దళితులు 20% ఓట్లు వీళ్ళు ఓట్లే అయితే అంత వేయకపోతుందంత ఓకే రైటే. 80% హిందువులందరూ నీకు ఓట్లు వేయరుగా, 80% హిందువులంతా కూడా నీ ఒక్కడికే వేయరుగా, ఇతర పార్టీలు కూడా ఉన్నారుగా, వాళ్ళు కూడా వేస్తారుగా. కాబట్టి ఇది కేవలం ఏంటంటే ఒక తేలిక భావంతో వీళ్ళు 20% వీళ్ళ వాళ్ళ ఏమవుద్దని నేను అడుగుతా ఉన్నా. అలా క్షత్రియస్ పర్సెంటేజ్ ఎంత? 1% లేరు మీరు క్షత్రియేసులు, వయసులో 1% మించి లేరు. ఈనాడు భారతదేశ వ్యాప్తంగా కులగణన చేసినట్లయితే ఈనాడు ఎస్సీ బీసీలు కలిపి సుమారు 80% ఉన్నారు. మొత్తం అన్ని రకాల ఊసులు కలిపి 15% మించి లేరు. కానీ పెత్తనం మీరు చేస్తున్నారు, మొత్తం బ్యాంకులు లూటి మీరు చేస్తున్నారు, అన్ని వ్యాపారాలు అగ్రకుల పెత్తందారు చేస్తూ ఉన్నారు, సనాతన ధరం అని చెప్పి అణదొక్కుతూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం జనసేన ఉంటున్న వాళ్ళని, సనాతన ధరం అంటున్నారు కదా, మరి సనాతన ధర్మ హిందూ ధర్మ శాస్త్ర ప్రకారంగా 4 కులాల వ్యవస్థ, రాజులు, వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు. మరి ఇప్పుడు కమ్మవారు కానీ, కాపవారు కానీ, వెలమ కానీ, బీసీలకి వీళ్ళందరూ కూడా శూద్రులు కదా. మీరు కూడా చెప్పులు కొట్టండి, వచ్చి కాపులు కమ్మవారు కూడా చెప్పులు కొట్టి అది గొడ్డులు కోయండి, మీరు శూద్రులే కదా హిందూ ధర్మ శాస్త్ర ప్రకారం. అదే హిందూ ధర్మం చెప్తా ఉంది కదా, అదే సనాతన ధర్మం చెప్తా ఉంది కదా. కాబట్టి వీటి జోలికి వెళ్తే చాలా వస్తాయి. కాబట్టి మేము మన హిందూ సోదరులకి మేము చెప్పిందంటే రఘురామకృష్ణ యొక్క అరాచక నాగడాలని హిందువులకి మీరందరూ వ్యతిరేకించండి, ఖండించండి. ఆయన పద్ధతుల్ని, ఆయన యొక్క ఆలోచన తరిమి కొట్టండి. ఆయన ప్రజల మధ్యన ప్రజలను చుచ్చు పెడతా ఉన్నాడు. మత్స్సుకి కులచుచ్చు వ్యతిరేకం మీరందరూ కూడా దాన్ని ఖచ్చితంగా అంటే మీరు వ్యతిరేకించండి. మేము మాత్రం కుల వ్యతిరేక పోరాడతాం కానీ, సిపిఎం పార్టీ కానీ
మాకు చాలా హేతుబద్ధమైనటువంటి విధానాలు ఉన్నాయి. ఏదో ఒక మతానికి కులానికి వ్యతిరేకంగా రాజకీయ అవసరాల గురించి ఓట్ల గురించి వెళ్ళేటువంటి వాళ్ళు కాదు. రెండోది నేను తెలిసింది మాకు రాజగోపాల్ ఎవరో ఆచంట ఎక్స్ఎమ్మెల్యే ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాడు. అసలు ఈయన ఇంత ఇంత నీతి వాకులు చెప్తా ఉన్నాడు. ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అంటే ఏంటో అర్థం తెలుసా? ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఆ నియోజకవర్గానికి కాదు, రాష్ట్రంలో ఎమ్మెల్యే అనేటువంటి వాడు ఎక్స్ఎమ్మెల్యే అనేటువంటి ఏ ఇష్యూ మీదన్నా, ఏ ప్రాంతానికైనా, ఏ అంశం మీదన్నా, ఏ ఉద్యమంలో పాల్గొనవచ్చు, ఆ నాయకత్వం వహించవచ్చు, వాళ్ళతో సంఘీభావం తెలపచ్చు. అటువంటి కనీస ఇంకిత జ్ఞానం లేనటువంటి కూడా ఈయన డిప్యూటీ స్పీకర్ అయ్యాడు అన్నారు. నేను ఎవరు చెప్పారు? రాజగోపాల్ ఆచంటే ఎక్స్ఎమ్మెల్యే ఇక్కడ మాట్లాడుతాడు భీమం లేక మరి ఎక్కడ మాట్లాడాలి? నువ్వేమో ఉండి చెలు ఆకివిడి పెడితేనేమో నువ్వు పోలీసుల మీద మళ్ళీ రానవట్లా. నీకు దమ్ముంటే పోలీస్ ఫోర్స్ లేకుండా నీకు నీవుగా గణమానం లేకుండా రా, ఎస్సీ బ్యాట్లకి వెళ్ళి, బీసీ బ్యాట్లకి వెళ్ళి, జనం దగ్గరికి వెళ్ళి తేలుతుంది. కూడా మంది మార్గం వేసుకొని పెద్ద అడావడి చేసి వెనకాల బౌన్సర్లు వేసుకొని పోచు కొడతాం కాదు. మాలాగా సామాన్య ప్రజలాగా నేను ఎమ్మెల్యే 10 ఏళ్ళు అంటే గణమాన్ని తీసుకోవాలి నేనే టైప్ చేయించుకుని, నేనే రాసుకునేవాడు, నేనే వెళ్ళేవాడిని. నీకు ఆ దమ్ముందా? అలా చేసే కెపాసిటీ నీకు ఉందా? నీతి నియమాలుగా ఉన్న నీలాగా నీతికి నియమాలకి పక్కన పెట్టి ప్రజల డబ్బు దోసేసిన విధంగా మేము చేయాల. కాబట్టి దయవుంచి మీరు మా గురించి మీరు మాట్లాడద్దు. నీ గురించి చెప్పు, నీ సమస్య గురించి చెప్పు, నీ ధోరణులు చెప్పు, నీ పోకడలు చెప్పు, నీ అరాచకాలు చెప్పు, ఎండగడతాం. దీంతో ఊరికిన సమస్య లేదు. రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఇదే కనుక వెంటనే విరమించుకోకపోతే అన్యాయంగా అక్రమంగా ఉన్నటువంటి ఆ గొంతున గూడిని పడగొడుతున్నటువంటి చాలా మే నెల 3వ తేదీన నేను స్వయంగా అక్కడికి వచ్చి శంకుస్థాపన చేస్తానంటున్నారు. అంటే మే నెల 3వ తేదీన మీరేం చేయబోతున్నారు? మీ కార్యాచరణ అండ్ ఇప్పుడు మే నెల 3వ తారీఖున శంకుస్థాపన అంటున్నారు. మేమేమంటామంటే అధికారంలో ఉన్నారో కూటమి ప్రభుత్వం, పోలీస్ ఫోర్సు, మేము అసలు మమ్మల్ని ఆ పేటలోకి వెళ్ళి నిజాన్ని తెలుసుకోవటానికి మాకు పర్మిషన్ ఇవ్వాల. హైకోర్టు పొందతో వెళ్ళవలసి వచ్చింది. 144 సెక్షన్ ఎత్తేయమనండి, పోలీస్ 30 సెక్షన్ తీసేమనండి, పోలీస్ పికెట్ తీయమనండి, ఈ నెలమానండి శంకుస్థాపనకి. అప్పుడు తేలుతుంది. కాబట్టి మంది మార్పాన్ని పెట్టుకుని శంకుస్థాపన చేయటం కాదు, కోర్టులో ఉంది. కాబట్టి మేము కోర్టులు అంటే చాలా మేము రెస్పెక్ట్ ఇస్తాము, రాజ్యాంగం రెస్పెక్ట్ ఇస్తాము. అలాగే రాజ్యాంగ పదంలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు కూడా రెస్పెక్ట్ ఇస్తాం. ఆ రెస్పెక్ట్ కాపాడుకోవాలంటే కోర్టులు తేలే వరకు ఈయన శంకుస్థాపన కాదు కదా, అక్కడ ఒక ఇటుకు కూడా పెడతాకి మేము సహించాం. ఈ కోర్టులను తేల్చుకుంటాం, కోర్టులోనే కదా ప్రజాక్షేత్రాలు తేల్చుకుంటాం. రాబోయేటువంటి ఎన్నికల్లో, రాబోయేటువంటి అనేక ఘటనల్లో మొత్తం దళితులు, క్రైస్తవులు, హిందువులు కూడా, హిందువులందరూ దీన్ని సపోర్ట్ చేయట్లా. ఈయనకి ఆ విషయం తెలియట్లా. ఈయన కేవలం ఈయన రాజకీయ స్వార్థం గురించి, ఈయన అవసరం గురించి దాన్ని మత కొల చూచిపెట్టి, మతం కొల చూచిపెట్టి ఆహారం చేస్తూ ఉన్నాడు తప్ప వాస్తవం హిందువులందరూ కూడా దీన్ని సపోర్ట్ చేయట్లేదు. కొంతమంది కెరడగట్టిన ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యకర్తలు వెర్రి ఆలోచనతోటి వస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఖండించింది ఏంటంటే ఈయన యొక్క చర్య ఆ రోజు తెల్లవారుజాము వెళ్ళి ఆ గుడిని కూల్చడం చాలా దుర్మార్గం, చాలా తప్పు, అన్యాయము ఒకటి. రెండోది వాళ్ళ గొంతెనమ్మ గుడి కట్టి ఆ గొంతెనమ్మ గుడి దాంట్లోనే రామాలను పెట్టుకుని వాళ్ళని అడిగి పెట్టుకుంటే ఎవరు మాకు అభ్యంతరం కాదు. మేము గుడి కట్టొద్దనట్లేదు, వాళ్ళకి సమస్య గుడి కాదు. నువ్వు దౌర్జన్యంగా వెళ్ళి స్థానిక మనోభావాలకు సంబంధం లేకుండా వాళ్ళ ప్రజల కోరిక మేర కాకుండా నీ బుర్రలో ఉన్నట్టు చేయడం రాంగ్ అంటున్నాం. కాబట్టి అది తప్పు అంటున్నారు. రెండోది మరి అక్కడ వెళ్ళకుండా అందరినీ 140 సెక్షన్లో ఎవరిని వెళ్ళకుండా చేస్తూ ఉన్నారు, దళితులు రెచ్చగొడతా ఉన్నారు. వీళ్ళ వల్ల ఏమవుద్దు అన్నారు. 20% అంటున్నారు. మీ ఓట్లు మాకు వద్దు అంటున్నాడు. ఓట్లు వద్దంటే మానేయండి, అభ్యంతరం కాదు. కానీ మా మతం కులం రెచ్చగొడతామేంటి? రాజ్యాంగం ఏం చెప్తుంది? సెక్యులర్ స్టేట్ ఇది. అన్ని మతాలు సమానంగా ఉండాలి, మతం రెచ్చగొట్టకూడదు, మతానువాదం చేయకూడదు. చేస్తే వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి. భిన్నత్వం, ఏకత్వం, అనేక వివిధ కులాలు, వివిధ మతాలు, వివిధ ఆచారాలు, వివిధ సాంప్రదాయాలు, అలాగే సంస్కృతులు, అలాగే వివిధ రకాల తిళ్ళు, ఒక్కొక్కరు ఒక రకంగా తిండి వేషధారణలు ఉన్నాయి. అటువంటి దాంట్లో ఈ పెద్ద మనిషి మరి మన రఘురామకృష్ణ గారు డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉండి ఇలా చేయడం చాలా పదవికి చాలా అది చెడ్డ పేరు. దౌర్భాగ్యం ఏంటంటే స్పీకర్లో, డిప్యూటీ స్పీకర్లో చాలా హుందాతనంగా ఉండేటువంటి పోస్టులు అయ్యి. ఇప్పుడున్నటువంటి దౌర్భాగ్యం. నేను 10 ఏళ్ళు ఎమ్మెల్యే, 10 ఏళ్ళలో చాలా 4-5 స్పీకర్లు మారారు. ఇట్లాంటి స్పీకర్లని డిప్యూటీ స్పీకర్లు మేము చూడాల. ఆ స్పీకర్ గారేమో దళితులను చెంప మీద కొట్టాడు ఊరేగింపులో. ఆయన పచ్చి బూతులు మాట్లాడుతుంటాడు అయ్యన్న పాత్రుడు గారు. వీళ్ళిద్దరూ కూటమిలో. మరి చంద్రబాబు నాయుడు వెంటనే కల చేసుకొని ఈయన మీద సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే
మొత్తం కూటమి ప్రభుత్వం మొత్తం కుప్పకూలిపోద్ది. ఇదే మతం పేరు కులం పేరుతో కనుక అయితే కుప్పకూలిపోద్ది. అది చంద్రబాబుకి తెలుసు లేదో మాకు తెలియదు, కానీ మేము మాత్రం మా డిమాండ్ అంటే తక్షణమే ఈయన ఏదైతే గుడి కూల్చాడో దీనికి క్షమాపణ చెప్పాలి, కోర్టులో సమాధానం చెప్పాలి. ఇది కంటెంట్ కోర్టు కింద వస్తుంది. ఇది పునర్నిర్మాణం ఆఫ్ చేయాలి. కోర్టులో తేలిన తర్వాత అందుకే ఎన్ని తేలాలంటే ఎవరెవరు ఏం చేయాలంటే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించి ఆ సిట్టింగ్ జడ్జి రికమెండేషన్ ప్రకారంగా ప్రాసెస్ చేయమనంటే మాకు అభ్యంతరం కాదు. అంతేగాని ఈయన సొంత నిర్ణయానికి చేతగాత్రం మేము సహించేది లేదు. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇది పెద్ద ఉద్యమం అవ్వకుండా రఘురామకృష్ణదాస్ గారు సవినయంగా గౌరవంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి అలా కాకుండా ఏదో నాకు అధికారం ఉంది, నేను ఏదైనా చేయగలుగుతాను, నాకు డబ్బులు ఉన్నాయనేటువంటిది ముందు నువ్వు 2,000 కోట్లు బ్యాంకులో ప్రభుత్వం కట్టి అప్పుడు మీ సంగతి తేల్చండి. మీరు వేసుకున్న బట్టలు మా డబ్బులు, మీరు తిండి మా డబ్బులు, నువ్వు కష్టపడి సంపాదించినవి కాదు, ప్రజలు దాచుకున్న డబ్బులు బ్యాంకుల్లో. మరి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 12 లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేసింది బ్యాంకు బుడ్డలు. వీళ్ళందరూ ఉన్నారు. మన నర్సాపురం ఎంపీ మంత్రి గారు ఉన్నారు, కేంద్ర మంత్రి ఉన్నాడు, సునీల్ చౌదరి ఉన్నాడు, అలాగే మన సీఎం రమేష్ ఉన్నారు, కావు సాంబరావు వీళ్ళందరూ ఉన్నారు. మరి 12 లక్షల కోట్లు ప్రజల డబ్బులు బ్యాంకులు రైట్ ఆఫ్ చేయటం అంటే ఆ రైట్ ఆఫ్లో అంటే వీళ్ళందరూ బ్యాంకు డబ్బులు దొంగల్లో ఈయనొకడు. కాబట్టి ముందు మీరు రాజకీయాలు మాట్లాడే ముందు, ఇతర వ్యక్తులతో మాట్లాడే ముందు, మాలాడాడు గురించి మాట్లాడే ముందు నీ క్యారెక్టర్ ఏంటి, మీ ప్రవర్తన ఏంటి, నీ చరిత్ర ఏంటి అనుకుని మీరు జాగ్రత్తగా మాట్లాడండి. అంతేగాని మీరు అవినీతి చేసి ప్రజల డబ్బులు కొట్టేసి ప్రజలను వ్యవహారం చేసేసి కొల్లగొట్టేసి తప్పుడు కేసులు పెట్టేసుకుని తప్పుడు ఆరోపణలతో ఇతరులు నిందిత మాత్రం మీరు సహించేది కాదు, సహించలేము. రాబోయే కాలంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ యొక్క దళిత ఆకివీడు పేటగా అందరూ కూడా మేము సపోర్ట్గా ఉంటాం. కోర్టులో తేలే వరకు మేము ఖచ్చితంగా మా లిమిటేషన్లు మేము ఉంటాం. రెండవది సిటీ జడ్జితో ఇప్పటికైనా సరే ఎంక్వైరీ చేయించి అసలు కలెక్టర్ గారు ఎలాగిచ్చారు నాకు అర్థం కాదు. కలెక్టర్ గారు ఎన్ఓసి ఎలాగిస్తారు? అక్కడ ఆకివీడు పెద్దపేట ఉన్నటువంటి కౌన్సిలర్ వ్యతిరేకించింది తీర్మానానికి. 7 వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు, 13 వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు, టీడీపీ కౌన్సిలర్లు 7. అక్కడ ఉన్నటువంటి పెద్దపేట ఉన్నటువంటి ఆవిడ ఆ కౌన్సిలర్ వ్యతిరేకంగా తీర్మానం చేసింది. మరి నువ్వు చెప్పి మెజారిటీ అంటున్నావు, ఆ లోకల్ ఉన్నటువంటి కౌన్సిలర్ వ్యతిరేకించిందిగా, మరి దాని ప్రకారంగా నువ్వు ఆపాలిగా, నువ్వు ఆపావా? మెజారిటీ చూపిస్తున్నారు ఇతర వార్డుల కౌన్సిలర్లు, వాళ్ళకని తెలుస్తుంది దాని బాధ ఏంటో. కాబట్టి ఇది చాలా ప్రజాస్వామ్యకి కూనీ చేయటమే, అలాగే సిక్కులర్ ఉన్నటువంటి భావాలని అన్యాయం చేయటమే, మతం కోళ్ళని రెచ్చగొడటమే. దీనికి అన్నింటికి ఈయన ఖచ్చితంగా బాధ్యత వహించాలి. ఈయన మీద వెంటనే కేసు బుక్ చేయాలి, అరెస్ట్ చేయాలి, ఈయన బర్తరఫ్ చేయాలి. వెంటనే ఎప్పుడుగానే సరే కూటమి ప్రభుత్వం ఆలోచించి సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేస్తే మేము ప్రూవ్ చేస్తాం. మేము చెప్తున్నన్నీ ప్రూవ్ చేస్తాం. 2,000 కోట్లు కొట్టేసి ప్రూవ్ చేస్తాం, అక్కడ గొంతనం కూడా ఉందని ప్రూవ్ చేస్తాం, అలాగే వయసులు పెట్టిన రామాలయాలు ఎప్పుడైతే పెట్టారో అది కూడా ప్రూవ్ చేస్తాం. అలాగే ఏ విధంగా అయితే ఆ రోజున 100 మంది పోలీసులను వేసుకెళ్ళి ఆ దళిత బేటల్లో అట్రాసిటీ మన అచ్చెన్నాయుడు కేసు పెట్టి అది కూడా ప్రూవ్ చేస్తాం. ఇవన్నీ ప్రూవ్ చేస్తాం. ఎంక్వైరీ చేయమనంటే సిట్టింగ్ ఎంక్వైరీ మేము ఆల్రెడీ సీఎంకి రిప్రజెంటేషన్ చేశాను, సిట్టింగ్ ఎంక్వైరీ చేయించమని. ఎస్సీ నేషనల్ కమిషన్కి రిప్రజెంటేషన్ చేశాము, మీరు విజిట్ చేయండి, దళితులకి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయమని. జవహర్ ఎస్సీ శాలరీ ఈయన కూడా చేశాం, కానీ ఎక్కడ అసలు వాళ్ళ పత్త లేకుండా పోయారు. మా ఆవేదన ఏంటంటే దళిత పేటలో ఎస్సీల మధ్యన కులం మాత్రం చిచ్చు పెట్టకూడదని రఘురామకృష్ణదాస్కి సవినయంగా మేము కోరేది ఏంటంటే, మీరు ఇంతటితో మీరు ఆపకపోతే కనుక మీ ఆగడాలు తర్వాత మీకు చుట్టుకుంటాయి. తర్వాత మిమ్మల్ని ఎవరిని మేము ఆపలేము. అది ప్రజా ఉద్యమం కింద రాజకీయ కోణంలో మొత్తం మీకు వ్యతిరేకంగా మొత్తం హిందువులు, దళితులు, క్రైస్తవులు కూడా ఏకమయ్యి మీకు గోరీ కడతగా మాత్రం సిద్ధంగా ఉంటుంది అనేటువంటి మేము అభిప్రాయపడతాం. కేవలం రాజకీయ స్వార్థంతో మాత్రమే రఘురామకృష్ణరాజు అక్కడ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని రాజగోపాల్ ఆరోపిస్తారు. అక్కడ రామాలయం ఉందా, అది గొంతెనమ్మ ఆలయం అనేది ఒక సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ వేయాలని అయితే కోరుతున్న పరిస్థితి కూడా నెలకొంది. 3వ తేదీన మాత్రం జరిగే శంకుస్థాపనని అడ్డుకుంటామంటున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.